సో ఈ పద్ధతులు ఎలాగా వెళ్తాము అంటే ఐయుఐ సైకిల్ ఎలా చేసుకుంటాము, ఐవీఎఫ్ సైకిల్ ఎలా అప్రోచ్ అవుతాము అని చాలామంది అడుగుతారు. సో వాళ్ళలో నార్మల్గా ఐయుఐ సైకిల్ అనేది ఎలా ఉంటుంది అంటే, పీరియడ్ వచ్చిన రెండో రోజు ఫీమేల్ పార్ట్నర్ని అంటే వైఫ్ని పిలిచి స్కానింగ్ అది చేసి బేస్ లైన్ టెస్ట్లన్నీ చేస్తామన్నమాట. అంటే తన థైరాయిడ్ ఎట్లా ఉంది, హెచ్బి ఎట్లా ఉంది, మిగిలిన ఫ్యాక్టర్స్ ఇంపార్టెంట్ హార్మోన్స్, ప్రొలాక్టిన్ హార్మోన్స్ అవన్నీ చెక్ చేసుకుని వాళ్ళకి ఎగ్ పెరగడానికి ట్రీట్మెంట్స్ అనేవి స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేసిన తర్వాత డే 10th డేని వాళ్ళని పిలిచి ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చి 36 అవర్స్ తర్వాత హస్బెండ్ని పిలిచి సమెన్ ప్రాసెసింగ్ చేసి ఐయుఐ అనే పద్ధతి చేస్తాము. దీని సక్సెస్ రేట్ అరౌండ్ 13 to 15% ఉంటుంది. నెక్స్ట్ ఇవి 3 to 5 సైకిల్స్ చేసిన తర్వాత సక్సెస్ అవ్వకపోతే నెక్స్ట్ ఐవీఎఫ్ అనే పద్ధతికి వెళ్తాం అనమాట. సో ఐవీఎఫ్ సక్సెస్ రేట్ అనేది 60 to 70% దాకా ఉంటుంది. సో వీళ్ళల్లో ఐవీఎఫ్ పద్ధతి ఎలా చేస్తామంటే సేమ్ పీరియడ్ వచ్చిన సెకండ్ డే పిలిచి రెగ్యులర్గా ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్స్ అన్ని గ్రో చేసి విత్డ్రా చేసి ఎగ్స్లో ఫాలిక్యులర్ ఫ్లూయిడ్ విత్డ్రా చేసి హస్బెండ్ స్పర్మ్ని ఎగ్ని కలిపి చూస్తామన్నమాట. ఇది ఐయుఐ పద్ధతి, ఐవీఎఫ్ పద్ధతి. సో ఈ రెండు పద్ధతులు బెటర్ సక్సెస్ రేట్ని ఇస్తాయి. అంటే రీసెంట్గా అమెరికన్ సొసైటీ ఆఫ్ రిప్రొడక్టివ్ మెడిసిన్ గైడ్లైన్స్ ప్రకారము, యూరోపియన్ సొసైటీ గైడ్లైన్స్ ప్రకారము కూడా ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఐయుఐ సక్సెస్ కాకపోతే ఐవీఎఫ్ అనమాట. ఈ